తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన కాలుష్య కారక పరిశ్రమలను తొలగించాలంటూ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలంలో మత్స్యకారులు నిరసనకు దిగారు. తమను ఆదుకోవాలని కొత్తపల్లి మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ఉప్పాడ సముద్రంలో వేటరేక పార్టీలకు అతీతంగా మత్స్యకార నాయకులు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అలా అనేసి మన పోలీసులు మరి అది అధికారపూర్వకంగా మనకు కోరుకున్నాం. కొత్తపల్లి మండలంలో సముద్ర వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులను దివీసు సంస్థలు పట్టించుకోలేదని, సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పరిశ్రమలు వచ్చి మత్స్య సంపదను పూర్తిగా నాశనం చేస్తున్నాయని అన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరసనలు తెలియజేస్తామని మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ గంగోత్రి. ఏదైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన మత్స్యకారులు అయితే కనుక ఆ రోడ్డు ఎక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు అంతా బ్లాక్ చేసి మా డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు కనుక మేమైతే కనుక ఆందోళన విరమించము అని చెప్పేసి మత్స్యకారులు అయితే ఆ రోడ్డుకి ఇరువైపులా కూడా ట్రాఫిక్ స్తంభించి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తూ మాకు న్యాయం జరగాలి. గతం నుంచి కూడా ఈ ప్రాంతంలో కూడా దివీస్ వంటి అనేక పరిశ్రమలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలతో పాటు ఇక్కడున్న బల్క్ డ్రగ్ కంపెనీ కూడా ఇక్కడ మా జీవనోపాధిని అయితే దెబ్బతీస్తున్నాయి. సముద్రంలో వేటే మా జీవనాధారం. అలాంటి భవిష్యత్తు మీద కూడా కనుక వీరు దాడి చేస్తున్నారు. దీంతో మేమంతా కూడా రోడ్డును పడిన పరిస్థితి ఉంది. దీని మీద అయితే కనుక భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి కూడా మేము నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇప్పటికే అనేక మార్లు అయితే కూడా ఆందోళన అయితే వ్యక్తం చేశామని చెప్పేసి మత్స్యకారులు అయితే కనుక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. దివీస్ సంస్థ కూడా పట్టించుకోవడం లేదు. మా జీవనోపాధికి సంబంధించిన ఏ విధమైన భరోసా కూడా ఇవ్వడం లేదు. ఆ సముద్రంపై గంగపుత్రులుగా మా తాత ముత్తాతలని కూడా సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నప్పటికీ పరిశ్రమలు అయితే వచ్చి కనుక మా మత్స్య సంపదను అయితే పూర్తిగా నాశనం చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా మా సమస్య పరిష్కారానికి అయితే ఎవరో కృషి చేయడం లేదు. కాబట్టి మా సమస్య పరిష్కారం మేమైతే కనుక ఆందోళన విరమించేది లేదని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడైతే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి సంబంధించి మత్స్యకారులందరూ కూడా ఈ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం ఇక్కడికి రావాలి, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి మా సమస్య మీద పరిష్కారం చూపించాలి, లేదంటే కనుక ఆందోళన విరమించమని చెప్పేసి అయితే కనుక మత్స్యకారులు ఆ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క అయితే కనుక ఇప్పటికే అధికారులు అయితే కనుక జాయింట్ కలెక్టర్ కూడా మత్స్యకారుల దగ్గరికి వచ్చి వారితో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. మీ సమస్యకు సంబంధించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, అలాగే ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడతాం, పరిష్కారం చేస్తాం, కాబట్టి ఆందోళన విరమించండి అని చెప్పినప్పటికీ వారందరూ కూడా ఆందోళన విరమించకుండా రోడ్డు మీద అయితే ఆందోళన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. కోరుకున్నాం, మీరు కూడా మాకు న్యాయం చేస్తాం. అలా అనేసి మన పోలీసులు మరి అది అధికారపూర్వకంగా మనకు కోరుకున్నాం. మీరు కూడా మాకు న్యాయం చేస్తాం.